స్పర్మ్‌లో డీఎన్ఏ డ్యామేజ్ అసెస్ చేయడానికి ఏమన్నా టెస్ట్ ఉందా? స్పర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ అంటే ఏంటి? దాన్ని ఎలా అసెస్ చేయాలి అనేది చూద్దాము. సో, ఈ వీర్య కణాల టెస్ట్‌లో మనం ఏం చూస్తాము అనంటే, స్పర్మ్స్ కౌంట్ ఎంతుంది? మార్ఫాలజీ అంటామనమాట. సో, నార్మల్ మార్ఫాలజీ అనేది 4% ఉంది. బట్ స్పర్మ్ స్ట్రక్చర్ లోపల డీఎన్ఏ అనేది ఉంటదనమాట. సో, ఈ డీఎన్ఏలో ఏదైనా డ్యామేజ్ ఉందా అనేది అసెస్ చేయడం మాత్రం మనకి బేసిక్ సిమెన్ అనాలిసిస్‌లో తెలియదనమాట. సో, దీనికోసం మనకి కొన్ని స్పెషల్ టెస్ట్స్ ఉంటాయి. ఈ స్పర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ ఎందుకు అవుతది? దాన్ని డిటెక్ట్ చేయడానికి ఏం చేయొచ్చు? అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది చూద్దాము. సో, ఈ స్పర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ ఉండడానికి చాలా రీజన్స్ ఉండొచ్చనమాట. సో, ఈ డీఎఫ్ఐ టెస్టింగ్‌లో ఏంటంటే హై ఉంది అని అంటే మనకి డీఎన్ఏ డ్యామేజ్ ఉంది అని అర్థం. మనకి దీనికి ఒక స్పర్మ్ సెలక్షన్ టెక్నిక్ అనేది ఉంటదనమాట. అంటే ఉన్న స్పర్మ్స్‌లో డీఎన్ఏ డ్యామేజ్ తక్కువగా ఉన్న స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఒక మంచి అడ్వాన్స్డ్ టెక్నిక్ అనేది ఉంది. దట్ ఈస్ మైక్రోఫ్లూయిడిక్స్. సో, సివియర్ ఓట్స్ ఉంది అంటే స్పర్మ్స్ కౌంట్, మొటిలిటీ అవి తక్కువున్నాయి. ఈ డీఎఫ్ఐ అనేది చాలా హైగా ఉంది అని ఉన్నప్పుడు టీజా అనే ఆప్షన్ కూడా అడ్వైస్ చేస్తుంటాం. సో, ఇవి మనకి స్పర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఆప్షన్స్. థ్యాంక్ యూ. డయాబెటిస్ వల్ల ఫర్టిలిటీలో ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది, ఇంకా ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. జనరల్గా ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ వచ్చిన కపుల్లో ఎప్పుడు కూడా కామన్ టెస్ట్లో ఒక షుగర్ ఎవాల్యుయేషన్ కూడా ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అంటే హై షుగర్స్, బ్లడ్ షుగర్స్ ఉన్న వాళ్ళలో ఫర్టిలిటీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. జనరల్గా మేల్లో సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం మొటిలిటీ తగ్గుతుంది. దాంతోపాటు మార్ఫాలజీ అనేది కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు, కౌంట్ కూడా తక్కువ ఉంటుంది. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది హైగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఫిమేల్స్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే ఎగ్ క్వాలిటీలో ఎఫెక్ట్ ఉంటుంది. దాంతోపాటు ఇంప్లాంటేషన్ అంటే బేబీ అతుక్కోవడానికి యూజ్ అయ్యే ఫ్యాక్టర్స్ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కొంచెం ఇంప్లాంటేషన్ కూడా తగ్గుతుందన్నమాట. సో హోప్ దిస్ వీడియో ఇస్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మనకి ఓవేరియన్ సిస్ట్లు అనేవి ఏంటి, సో వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే మనకి ఫ్లూయిడ్ లెక్కన ఉంటుందో ఓవరీలో మనం దాన్ని సిస్ట్ అని చెప్తామన్నమాట. అంటే మనం ఎప్పుడైతే స్కాన్ చేస్తామో అదేమన్నా ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లాగా కనిపిస్తుందా, డర్మాయిడ్ సిస్ట్ లాగా ఏమన్నా ఉందా, లేదు అంటే కొన్ని సిస్ట్లు కొంచెం సాలిడ్ మాసెస్ లాగా ఉంటాయన్నమాట. మనం కాంప్లెక్స్ ఓవేరియన్ సిస్ట్ అంటాం. అట్లా ఏమన్నా ఉందా, ఇంకా సైజ్ ఆఫ్ ద సిస్ట్ అనమాట. లేదు అంటే మనకి ఇట్లా టార్షన్ అంటే ఆ సిస్ట్ ఏమన్నా వడిదిరిగితే కొంచెం వామిటింగ్స్ లాగా, పెయిన్ అబ్డామిన్ లాగా, కొంచెం అట్లా ఏమన్నా ఫెయింటింగ్ లాగా అట్లా ఏమన్నా ఉంటుందా. సో ఇది మనకు అలారం అనమాట. అంటే వెంటనే మనకు ఆ సిస్ట్లు టార్షన్కి గురవుతున్నాయి, కొంచెం నొప్పి రావడం అట్లా ఉన్నప్పుడు మనం వెంటనే కూడా లేట్ అనేది చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. అంటే అప్పుడు దాన్ని లాప్రోస్కోపీ ద్వారా వీలైనంత త్వరగా అనేది తీసుకోవాలి. థ్యాంక్ యూ. AMH లెవెల్స్. AMH అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్. సో ఈ AMH లెవెల్ అనేది దే టెల్ అబౌట్ ద నంబర్ ఆఫ్ ఎగ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ యువర్ బాడీ. So the normal values of AMH should be between 2 to 4. So less than 2 అవుతుంది అంటే నీ బాడీ ఎగ్స్ అయిపోతున్నాయని మన బాడీ ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సో లో AMH అవుతే ఏం జరుగుతుంది? లో AMH అవుతుందంటే యువర్ ఎగ్స్ ఆర్ డ్రాపింగ్, ప్లీజ్ కన్సీవ్ ఫాస్ట్ అని బాడీ మీకు సిగ్నల్ ఇస్తుంది. సో దేర్ ఈస్ వెరీ లిటిల్ టైమ్, యూ హ్యావ్ టు కన్సీవ్ అనే ఒక ఇండికేషన్. చాలామంది లో AMHలో ఉన్నవాళ్ళు బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. దట్ డజంట్ మీన్ మీరు న్యాచురల్గా కన్సీవ్ అవ్వరని అస్సలే కాదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ తొందరగా కన్సీవ్ అవ్వాలి. సో తొందరగా కన్సీవ్ అవ్వాలి అంటే న్యాచురల్గా చూస్తే మనం ఎన్ని మంత్స్ అని వెయిట్ చేస్తాం, అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని లో AMH ఉన్న వాళ్ళు యాంగ్జైటీతో తొందరగా IVF చేయించుకుంటారు. బికాస్ దట్ ఈస్ ద ప్రొసీజర్ వేర్ యూ హ్యావ్ హైయెస్ట్ సక్సెస్ రేట్స్, హైయెస్ట్ ప్రెగ్నెన్సీ రేట్స్. సో ఆల్ లో AMH ఉన్న వాళ్ళకి IVF ఒకటే సొల్యూషన్ కాదు. ఓన్లీ వెన్ ద పేరెంట్స్ ఆర్ వెరీ యాంగ్షియస్ ఆర్ మాకు ఇంకా టైం లేదు కదండి, AMH లో ఉంది కదా, న్యాచురల్గా అయితే ఎప్పుడు కన్సీవ్ అవుతామో తెలియదు కాబట్టి IVF చేసేయండి అని అడుగుతూ ఉంటారనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ డూ.
హలో అండి, ఐవీఎఫ్ అంటే భయపడే వారికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ డౌట్ ఏంటి అని అంటే ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్ ఉంటాయా? లేదండి, ఇంజెక్షన్స్ చాలా చిన్న చిన్న నీడిల్స్ తోటి ఇస్తారు, విచ్ ఇస్ కంప్లీట్లీ పెయిన్లెస్ అండి. మనకి ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు హార్ట్ మీద కానీ, కిడ్నీల మీద కానీ, లివర్ మీద కానీ ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవండి. ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు కొంచెం అన్నం అరగకుండా ఉండడము, కొంచెం పొట్ట ఉబ్బుగా ఉండడము, లోయర్ అబ్డామిన్ లో పెయిన్ ఉండడము, పింపుల్స్ రావడము, హెవీనెస్ ఉండడము, లైట్ గా వెయిట్ గెయిన్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయండి. ఐవీఎఫ్ ద్వారా జెనెటిక్ అనామలీస్ ఎక్కువ అవ్వవు, తక్కువ అవ్వవు. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఐవీఎఫ్ లో అన్ని చెక్ చేసి పెడతారు కదా, బేబీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఎగ్ బయటికి చూడటానికి బాగుందా, స్పర్మ్ బయటికి చూడటానికి బాగుందా, మీకున్న దాంట్లో మంచి ఎగ్ మంచి స్పర్మ్ మిక్స్ చేస్తామండి. అంతేగాని లోపల ఎంబ్రియోస్ లో జెనెటిక్ కంటెంట్ మనం చెక్ చేయము. శాంపుల్ మిక్సప్స్ యూజువల్ గా 49 ఫర్టిలిటీ సెంటర్ అన్ని ల్యాబ్స్ లో మనకి ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఉందండి. సో ఐయుఐ చేసేటప్పుడు కానీ, ఐవీఎఫ్ చేసేటప్పుడు కానీ, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ మీరు మిషన్ లో ఆ కార్డ్ పెడతారండి. ఇటు సైడ్ నుంచి వచ్చేది మీ ఎగ్, మీ స్పర్మ్ హ్యాండ్లింగ్ యూనిట్స్ అయితేనే మిషన్ యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే బజ్ మని బజర్ మోగుతుంది. థ్యాంక్ యూ.